హ్యాపీ రక్షాబంధన్ టు ఎవ్రీవన్. హ్యాపీ రక్షాబంధన్ టు మై డియర్ స్వీట్ బ్రదర్స్. సో ఈరోజు అయితే అందరికీ తెలిసిందే, రక్షాబంధన్ అనేది అన్న చెల్లెలకి అక్క తమ్ముళ్ళకు ఎంతో ఇష్టమైన పండుగ. సో ఈ రోజున నేను మా తమ్ముడికి రాఖీ కట్టాను. ఎవ్రీ ఇయర్ ఇదే రోజున మనం కట్టాం కదా, సో మన అన్నలకి తమ్ముళ్ళకి. సో నేను కూడా ఇలాగే కట్టాను. సో అవన్నీ కూడా మీ అందరితో నేను షేర్ చేసుకోపోతున్నాను. ఈ వీడియోలో రక్షాబంధన్ ఎలా జరుపుకుంటారు, సో అది హిస్టరీ ఏంటి, సో ఇవన్నీ కూడా తెలుసుకుందాం. లెట్ స్టార్ట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకే సుజిత, ఇప్పుడైతే రాఖీ పండుగను ఎందుకు జరుపుకుంటారు, రాఖీ పండుగ చరిత్ర, దాని ఆచారం ఎలా వచ్చిందో తెలుసుకుందాం. పూర్వం దేవతల రాక్షసుల మధ్య సుదీర్ఘ పుష్కర కాలం పాటు యుద్ధం జరిగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు తన పరివారం అంతటినీ కూడగట్టుకుని అమరావతిలో తలదాచుకుంటాడు. భర్త నిస్సహాయత చూసిన ఇంద్రాణి శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీనారాయణను అత్యంత భక్తితో పూజించి ఒక రక్షని ఇంద్రుడి చేతికి కట్టి యుద్ధానికి పంపిస్తుంది. ఇలా వెళ్ళిన ఇంద్రుడు యుద్ధంలో గెలిచి తిరిగి త్రిలోకాధిపతిగా సంపాదించుకుంటాడు. సో ఆ విధంగా రాఖీ పండుగ ప్రతి ఒక్కరూ జరుపుకునే పండుగగా మారింది. శ్రీకృష్ణుడు శిశుపాలుని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుడి చూపుడు వేలుకు గాయం కావడంతో అది గమనించిన ద్రౌపది తన పట్టు చీర కొంగును చూపి కృష్ణుడి చేతికి కట్టు కట్టిందట. అప్పుడు శ్రీకృష్ణుడు ఎల్లవేళలా అండగా ఉంటారని ద్రౌపదికి హామీ ఇస్తాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు కూడా పురాణాల్లో రాఖీ కట్టించుకున్నాడనేది ప్రతీతి. శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి కోరిక మేరకు అతనితో పాటు పాతాళ లోకానికి వెళ్ళి ఉండగా విష్ణువును తీసుకువెళ్ళడానికి వచ్చిన లక్ష్మీదేవి బలిచక్రవర్తి రక్షాబంధన్ కట్టిన తర్వాత తనకు రక్ష కల్పించమని లక్ష్మీదేవి బలిచక్రవర్తిని కోరుతుంది. బలిచక్రవర్తి సోదరుడిగా తనకు రక్షాబంధనాన్ని కట్టిన సోదరికి బహుమానంగా విష్ణుమూర్తిని ఇస్తాడు. దీంతో లక్ష్మీదేవి తన భర్తను వైకుంఠానికి తీసుకువెళ్ళిపోతుంది. అంతటి శక్తివంతమైన బంధనం కాబట్టే రక్షాబంధనానికి ఇంతటి చరిత్ర ఉంది. ఈనాటికి ప్రతి ఒక్కరూ రాఖీ పండుగను జరుపుకుంటున్నారు. హిందూ సాంప్రదాయం ప్రకారం శ్రావణ మాసంలో జరుపుకునే ఈ పండుగను మన దేశ వ్యాప్తంగా సోదరులు సోదరీమణులు తమ మధ్య ఉన్న ప్రేమానురాగాలు ప్రతీకగా జరుపుకుంటారు. హ్యాపీ రక్షాబంధన్ సందీప్. ఈ వీడియో చూసారు కదా, మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా నుంచి ఇంకా మీరు ఏమైనా వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.